నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత. ఈ మాట వినడానికే ఎంతో కంటగింపుగా ఉంది. నారా లోకేష్ అనేవాడు ఏమైనా జాతీయ నాయకుడా, లేదా ఎక్స్ సీఎం కూడా కాదు కదా. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డదారిలో ఎమ్మెల్సీగా దూరి మంత్రిగా వెలగబెట్టిన ఎలాంటి అర్హత లేని మనిషి. ఎవరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని పదవులు ఇస్తానని ఒక బజార్ రౌడీలా చెప్పిన వ్యక్తి. రెడ్ బుక్ అంటూ ప్రభుత్వ అధికారులను భయపెట్టాలని చూసిన వ్యక్తి. ముఖ్యమంత్రిని ఎలాంటి గౌరవం లేకుండా తూలనాడిన పొరికి. స్కిల్ క్యాంప్ కేసులో, అమరావతి భూకంపకరణం కేసులోనూ ముద్దాయికి ఉన్న దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తికి జెడ్ కేటగిరీ భద్రత. మేరా భారత్ మహాన్. అవునులే, వేలాది కోట్ల ప్రజాధనం దోచుకున్న బ్యాంకు దొంగలను పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టిక్కెట్లు ఇచ్చిన ఘనత మీది. నారా లోకేష్కున్న అర్హత ఒకటే, వాళ్ళ బాబు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. సో ఎన్ని అక్రమాలు చేసినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జెడ్ కేటగిరీ భద్రత వస్తుందన్నమాట. మేరా భారత్